Why should we celebrate God? Because number one, He saved us. That is enough. మనల్ని ఆయన రక్షించినందుకు we should thank the Lord for His saving grace. Isaiah 12:2 says, ఇదిగో నా రక్షణకు కారణభూతుడు అగు దేవుడు నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. One who is actually the reason for my being saved. అంటే how many of us are saved, have the confidence we are saved, which means that you're not going to hell. అది చాలదా? You're not going to hell. Now you might be in hell on earth, that's a different issue, but you won't be going to hell forever and forever and forever. Is that not enough for you to be thankful? అంటే నువ్వు ఎప్పటికీ నువ్వు నరకానికి వెళ్ళవు, అయిపోయింది. నువ్వు రక్షింపబడ్డావు, ఎప్పటికీ నరకానికి వెళ్ళవు. వన్స్ సేవ్డ్, యు ఆర్ సేవ్డ్, ఓకే ఫైన్. అది చాలదా నీకు స్తుతి ఆరాధన చేయడానికి? హౌ కెన్ వి వర్షిప్ అండ్ ప్రైజ్ గాడ్ ఆన్ దట్? यीशु ने हमें बचाया है पापों के जाल से, यीशु ने हमें बचाया है पापों के जाल से, यीशु ने हमें छुड़ाया है शैतान के जाल से. तो गाओ हालेलुया, तो गाओ हालेलुया, तो गाओ हालेलुया, तो गाओ हालेलुया. One more time, to God, hallelujah. We praise you, we worship you, God. To God, hallelujah, to God, hallelujah. Hallelujah. Can we see that? Can we? Hallelujah. It's good to worship like that. నిన్ను రక్షించాడు. That's enough. To God, hallelujah. Just worship. పక్కనోడి సంగతి మనకు అనవసరం. మన నరకానికి పోతుంటే ఆపలేడు. మన జీవితానికి మనమే బాధ్యులమై ఉన్నాం కనుక it is always good to thank God on a daily basis and every moment. Number two, why should I actually celebrate Him? Because He provides. ఆయన అనుక్షణం నీకు ఏది అవసరమో ఆయన ఆలోచించి ఇస్తాడు. But this provision comes to you not out of you deserving it, but out of His love. You had your breakfast, that's because He loved you. అర్హత లేదు నీకు నాకు తినటానికి, బట్ ఆయన పెట్టాడు. అర్హత లేదు నీకు నాకు ఇలా తయారవడానికి, బట్ ఆయన ఇచ్చాడు. He's a providing God. How should we worship a providing God? You can worship and thank the Lord. Just Jehovah Jireh, my provider, His grace is sufficient for me. Jehovah Jireh, my provider, His grace is sufficient for me. Jehovah all my need according to His riches and glory, He will give His angels charge over me. Jehovah Jireh cares for me, for me, for me. Jehovah Jireh cares for me. Hallelujah. Why does He do it? Because He cares for you. Turn to your neighbor and say, He cares for you. He cares for you. He cares for you. That's why He gives you. Not because you deserve. Not because you deserve. Please get this very clearly. It is not because of our goodness, it is because of His goodness. మన మంచితనాన్ని బట్టి కాదు, ఆయన because He provides, you got to thank Him. Because He leads you and sustains you. నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన అలసటపై, అడుగులు తడబడిన అలసటపై బడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు. హల్లెలూయా. నడిపిస్తున్నాడు, నిన్ను సస్టైన్. కెన్ యూ ఇమాజిన్? కోవిడ్లో అందరూ కష్టపడ్డారు.
ఎవరన్నా భోజనం లేకుండా మీరు ఎవరైనా తిప్పలు పడ్డారు? కోవిడ్లో భోజనం లేకపోతే చాలామందికి పాస్టర్ గారు వండి మేము వచ్చి కింద కొన్ని వందల మందికి భోజనం పెట్టాం. ఇక్కడ చాలామంది బీహార్ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి లేకపోతే నేను మాట్లాడి వాళ్ళందరినీ కింద వండుకునేటట్టు చేసి వాళ్ళకి కొంతమందికి ఫ్యాన్స్ అరేంజ్ చేసి, ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటే డాక్టర్స్కి చెప్పి మన చర్చ్ నుంచి డాక్టర్స్ నర్సెస్ పిలిచి ప్రెగ్నెంట్ లేడీస్కి మందులు ఇప్పించి చేసి అమ్మగారు వండి వచ్చి మేము నుంచొని నేను ఫోటోలు వేసి టీవీలో పెట్టిన దరిద్రంగా అది చేసి నాకు ఇస్తున్న దాంట్లో నేను కొంచెమే వీడి పాస్టర్స్ కొన్ని వందల మంది పాస్టర్స్కి సపోర్ట్ చేశాం. ఎప్పుడు కూడా పస్తులు పండుకొని లేదు దేవుడు. ఎంతో వేల మందికి లక్షల మందికి ఇబ్బంది అయింది, నీకు కాలేదు కదా. ఎంత కృతజ్ఞత చెల్లించాలి. బికాజ్ హీ లీడ్స్ యూ అండ్ హీ సస్టైన్స్ యూ నో మ్యాటర్ వాట్. అండ్ యూ షుడ్ థ్యాంక్ గాడ్ అండ్ సెలబ్రేట్ గాడ్ బికాజ్ అన్ అన్చేంజింగ్ గాడ్. మారని దేవుడు, నిన్న నేడు నిరంతరము మారని దేవుడు. మనుషులు మారుతారు, దేవుడు మాత్రం మారడు. యేసునామం స్తుతితుము, యేసుక్రీస్తే దేవుడు, నిన్న నేడు నిరంతరం మార్పులేని దేవుడు, నిన్న నేడు నిరంతరం మార్పులేని దేవుడు. సో థ్యాంక్ द लॉर्ड, सेलिब्रेट हिम. मारनी దేవుడు. आज एक कल एक नहीं है, वो ऐसे है. He remains to be the same person. నువ్వు మారినా ఆయన మారడు. నీ ఆలోచన మారినా నీ పట్ల ఆయన ఆలోచన మారదు. నీ ఉద్దేశాలు వేరైనా ఆయన ఉద్దేశాలు నీ పట్ల నెరవేరేటట్టుగానే ఉంటాయి. సో ఇట్స్ నాట్ అబౌట్ యూ, ఇట్స్ ఆల్ అబౌట్ హిమ్. How much should you celebrate God? How much should you celebrate? On a daily basis. You celebrate God because He's a faithful God. What a faithful God have I. What a faithful God. What a faithful God have I. He's faithful in every way. Hallelujah. In every way He's faithful. So celebrate Him because He's faithful. నమ్మదగిన దేవుడు. నేను అపనమ్మకంగా ఉన్నా ఆయన నమ్మదగిన దేవుడు. సెలబ్రేట్ హిమ్ బికాజ్ హీఈస్ అ ప్రొటెక్టింగ్ గాడ్. ఆయన కొండగా కోటగా ఉన్నాడు. నా కొండ నా కోట, నేను నమ్మిన సత్య దేవా, నీరండ నా కొండ, నేనిక దేనికి భయపడను. నా కొండ నా కోట, నేను నమ్మిన సత్య దేవా, నీరండ నా కొండ, నేనిక దేనికి భయపడను. ఇక దేనికి భయపడను. హల్లెలూయా. ఆయన కొండగా కోటగా ఉన్నాడు. మీకు ఒక కొండ అడ్డం ఉందంటే దాని అర్థం ఏంటి? ప్రొటెక్షన్. నీకు నథింగ్ కెన్ టచ్ యూ. యూఆర్ ప్రొటెక్టెడ్. యూఆర్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ వెదర్, క్లైమేట్, హెయిల్ స్టార్మ్, ఎవ్రీథింగ్. యూ జస్ట్ ప్రొటెక్టెడ్. పైగా కొండ నిధులతో నిండి ఉంటుంది. ఒక ప్రక్కన నువ్వు తవ్వుకున్నా అది కరిగిపోయేది కాదు. హల్లెలూయా. నీ కోటగా ఉన్నాడు. యు నో వాట్ కోట ఇస్? It's a fort around you. Nobody can scale the wall and come to you. No weapon formed against you shall prosper. That is exactly the fort. He is my fortress. Anabdu. No weapon shall prosper against me. Weapons shall come, but they will not prosper against me. I need to celebrate God because He protects me. I need to celebrate God because you need to celebrate God because He's a healing God. స్వస్థపరిచే దేవుడు. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతును, ఆసక్తితో ప్రేమించేదను, అధికముగా ఆరాధింతును. అందరు కలిసి యెహోవా రఫా పాడదామా? యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరచావే వందనమయ్యా. యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరచావే వందనమయ్యా.
స్వస్థపరచావే వందనమయ్యా స్వస్థపరచావే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించును పూర్ణ బలముతో సేవించేదను నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించును పూర్ణ బలముతో సేవించు స్వరనిధి వాడదామా ఆరాధన 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 హల్లెలూయా. నీకే ఆరాధన 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 Celebrate him. Hallelujah. Because this is a healing God. Celebrate him. Celebrate him because this is a forgiving God. ఆయన మనల్ని క్షమించే దేవుడై ఉన్నాడు. ఎన్ని తప్పులు చేసినా మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి సిగ్గు లేకుండా నన్ను క్షమించు అంటే చలపో అనేవాడే కానీ ఆయన తీర్పు తీర్చి మనకి శిక్ష ఇచ్చే దేవుడు కాడు, క్షమించే దేవుడు. నౌ దేర్ ఇస్ అ లిమిట్ టు ఇట్. ఆఫ్ కోర్స్ యూ డోంట్ స్ట్రెచ్ ఇట్, బట్ గాడ్ ఇస్ అ forgiving God. He washed your sin away. తూర్పు నుంచి పడమట ఎంత దూరమో అంత దూరము. What else do you want? He washed my sin away. And oh, happy day, you wash my sin away. And oh, happy day, I'll never be the same. And oh, happy day, you wash my sin away. And oh, happy day, I'll never be the same. Amen. Hallelujah. I'll never be the same. All right? Okay. Now you celebrate God because He's a promise-keeping God. ఆయన వాగ్దానం ఇస్తే వాగ్దాన్ని నెరవేర్చే దేవుడే. उसका कोई भी वादा ना होगा अधूरा, हर एक वादा उसका होता है पूरा. उसका कोई भी वादा, उसका कोई भी वादा ना होगा अधूरा, हर एक वादा उसका होता है पूरा. उसका कोई भी वादा उसके आने का वादा भी होगा पूरा देखेगा सारा जहां. उसके आने का वादा भी होगा पूरा देखेगा सारा जहां. हम मिलेंगे बादलों पर, हम मिलेंगे बादलों पर देखेगा सारा जहां. नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ. नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ. Hallelujah. Celebrate Him. Celebrate Him. We thank you, God. Thank you, God, for your never failing God. You're a promise keeping God. I celebrate and you celebrate because He's a victory giving God. ఆయన విజయం ఇచ్చే దేవుడై ఉన్నాడు. జయం జయం. జయం జయం యేసులో నాకు జయం 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 యేసులో నాకు జయం జయం విశ్వాసముతో నేను సాగి వెళ్ళేదా ఆత్మ పరిపూర్ణుడై ముందుకెళ్ళేదా విశ్వాసముతో నేను సాగి వెళ్ళేదా ఆత్మ పరిపూర్ణుడై ముందుకెళ్ళేదా నీ వాక్యమే నా హృదయములో నా నోటిలో నుండిరా జయం 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 యేసులో నాకు జయం 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 యేసులో నాకు జయం జయం. Hallelujah. In the name of Jesus, you have victory. When you know what? I'll tell you. When I drive devils away,
It is not by my strength, but it is the name of Jesus. దుష్టుడు ఆయన నామం అంటేనే వణికిపోతాడు. ప్లీజ్ రిమెంబర్, ఆన్ ద క్రాస్ ద ఎనిమీ హ్యాస్ బీన్ డిఫీటెడ్. I'll tell you what, dangerous poisonous snake, మనకు తెలిసిన కోబ్రా, దాని ఫ్యాంగ్స్ తీసేస్తారు, అప్పుడు నో మోర్ ఆఫ్ పాయిజన్, రైట్? సో రైట్ నౌ ఆ ఫ్యాంగ్స్ ఆఫ్ ద ఎనిమీ తీసేసారు దేవుడు ఆన్ ద క్రాస్. ఇట్ ఈస్ ఫినిష్డ్. ఇప్పుడు వాడు వచ్చి పుస్ అని హడావుడే చేయగలదు, కానీ హీ కెనాట్ యాక్చువల్లీ హార్మ్ యూ. He cannot harm you. He can only, now if you get scared, that's a different issue, but he can only scare you or just come close to you, do something. He cannot harm you. ఇదంతా ఎందుకు చేశారు తెలుసా? బికాస్ హీ లవ్స్ యూ అండ్ మీ. నిన్ను నన్ను ప్రేమించే దేవుడుగా ఉన్నాడు కదా. సాగర్ సే భీ గహరా ప్యార్ హై తేరా, पर्वत से भी ऊंचा प्यार है तेरा, प्यार है तुझसे ही प्यार है, ओ प्यार है तुझसे प्रभु, प्यार है तुझसे ही प्यार है, ओ प्यार है तुझसे प्रभु. lift your hands, say this. हालेलुया, Be joyful, just worship him. प्यार है Celebrate Jesus. तुझसे. हालेलुया, 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 प्यार है तुझसे. One more time. हालेलुया, हालेलुया, प्यार है तुझसे. हालेलुया, हालेलुया, प्यार है तुझसे. Lord, we just celebrate your holy name. How do I celebrate him on a daily basis? ప్రతిదినం ఆయన ఎలా సెలబ్రేట్ చేస్తారు? త్రూ ప్రైజ్ అండ్ థ్యాంక్స్ గివింగ్. ఆల్ దట్ ఇస్ ప్రైజ్ హిమ్. గాడ్ యూర్ వండర్ఫుల్, గాడ్ యూర్ మర్సిఫుల్, గాడ్ యూర్ ఫెయిత్ఫుల్. జస్ట్ నువ్వు నమ్మదగిన దేవుడు, నువ్వు మంచి దేవుడు, నా గురించి ఆలోచించే దేవుడు, నువ్వు ఎల్ రోయ్గా నన్ను చూసే దేవుడు పోయినావు, షమ్మగా నాతో నిలిచే దేవుడు వేరు. జస్ట్ వర్షిప్ హిమ్, జస్ట్ ప్రైజ్ హిమ్ అండ్ థ్యాంక్ హిమ్ ఆన్ అ డైలీ బేసిస్. ఆయన్ని సెలబ్రేట్ చేసుకునే రెండో విధానం ఏంటో తెలుసా? ఆయన వాక్యానికి విధేయత చూపించడం. టు షో ఒబీడియన్స్, through your obedience you can actually celebrate God. John 14:15 says, if you love me, keep my commandments. If you love him, keep his command. If you want to celebrate God, keep his commandments. Number 3, how can you celebrate on a daily basis? Through your testimony. You have to be a testimony. నీ ఒక మంచి సాక్షిగా నువ్వు నిలవగలవు. ఆ తద్వారా నువ్వు ఆయన్ని వేడుకలు చేసుకోవచ్చు. ఓకే, రైట్. సో Psalm 107:2 says, let the redeemed of the Lord say so. So when we share what God has done, we magnify him. మా నాన్న ఏం తెచ్చాడో తెలుసా అని చిన్నపిల్లలు అంటారు. మా నాన్న అట్లా, నా దేవుడు ఏం చేశాడో తెలుసా? బ్రాగ్. సో వాట్? దట్స్ ద ట్రూత్. దేర్ ఇస్ పవర్ ఇన్ సెలబ్రేటింగ్ గాడ్. దేవుణ్ణి వేడుకలు చేయడంలో శక్తి ఉన్నది. ఇట్ లిఫ్ట్స్ అప్ అవర్ స్పిరిట్స్. మన అంతరంగాన్ని అది ఎత్తి పడుతుంది, మన ఆత్మను ఎత్తి. ఆర్ యూ హ్యాపీ నౌ? బికాస్ యూ జస్ట్ సెలబ్రేటెడ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా, ప్యార్ హై ముझसे. हालेलुया, प्यार है तुझसे. One more time, one more time. Sing. हालेलुया, हालेलुया, प्यार है तुझसे. हालेलुया, हालेलुया, प्यार है तुझसे. See, it lifts our spirit. Number 2 is because it changes the atmosphere. Praise and worship changes the atmosphere. Praise and worship is like a flame that the enemy can never come close to. ఆరిపోయిన స్టవ్ మీద
ఒక ఈగ కూడా వచ్చి వాళ్తుంది, అంత చులకన ఆరిపోయిన స్టవ్. కానీ వెలుగున్న స్టవ్ దగ్గరికి ఏమన్నా వస్తుందా? సో నీవు నేను స్తుతి ఆరాధన కానీ చేస్తుంటే నువ్వు మండుతున్నటువంటి రగులుతున్నటువంటి ఒక మంట పొదగా ఉంటావు. హల్లెలూయా. వెన్ యూ బీ అ బర్నింగ్ కైండ్ ఆఫ్ whatever it is, the fire that changes the atmosphere and the enemy can never come close to you. Hallelujah. And it attracts God's presence. What you don't know is something, as you're going out, you won't realize it until something happens, only then you oh, God was there with me. But I want to tell you, the presence of God has invaded you. It has invaded you. నీకు ఇష్టమైన లేకపోయినా దేవుని సన్నిధి, it has invaded you because you just celebrated God. When you go, you're going out in the presence of God. There's nothing special. What did you do? I celebrated God. It changed the atmosphere in my life and it has ushered in His presence. Living a lifestyle of celebration is very easy. You can do it in every season. Somebody say every season. 1 Thessalonians 5:18 says, in everything give thanks. Not for everything, but in. ఆయన ఇచ్చిన ప్రతి విషయం, ఆయన ఇచ్చిన దానిలో కాదు, నీకున్న నీకు ఆర్డర్ వచ్చినప్పుడు ప్రైజ్ లార్డ్, ఆర్డర్ పోయినప్పుడు కూడా నథింగ్ యాక్చువల్లీ హ్యాపెన్స్ దేర్. అండ్ ప్లీజ్ లెర్న్ టు సెలబ్రేట్ విత్ ఫ్యామిలీ. కుటుంబంతో సెలబ్రేట్ చేసుకోవాలి, ఒక్కలే కాదు. సో దట్స్ వై యూ షుడ్ సే, దేవుడు ఏం చేశాడో తెలుసా, చెప్పాలన్నమాట. దేవుడు ఏం చేశాడో తెలుసా, హీస్ డన్ అమేజింగ్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్, మై లైఫ్. నాకు ఇది చేశాను. డాడ్ కెన్ కమ్ హోమ్ అండ్ సే, ఇవాళ ఆఫీస్లో ఏమైందో తెలుసా, ఇలా జరిగింది, అండ్ ద లార్డ్ వాజ్ విత్ మీ. ఎస్, that's when a family altar, family prayer, that's when you build the altar for God. You share it. Something, ఈ ఇబ్బంది మనకుంది, మనందరం కలిసి ప్రార్థన చేస్తే దేవుడు మనల్ని బయటికి తీస్తాడు ఖచ్చితంగా. లెట్స్ ప్రే టుగెదర్. షేర్ యువర్ ట్రబుల్, షేర్ యువర్ ప్రాబ్లమ్స్. నీకు ఫీజు కట్టాలి రేపు, రైట్ నౌ ఐ డు నాట్ హ్యావ్, బట్ లెట్ us pray. God will provide. నీకు ఎందుకమ్మా నేను కడతాను? No. You share with them your difficulty, let them know and celebrate God. నాకు ఉన్నా లేకపోయినా, ఏమున్నను ఏమి లేకపోయినాను, నేను నిన్నే స్తుతిస్తాను. ఎందుకంటే నా కథని మార్చిన దేవుడు ఒకడు ఉన్నాడు. మై స్టోరీ వాజ్ టోటలీ డిఫరెంట్, యువర్ స్టోరీ వాజ్ టోటలీ డిఫరెంట్, యువర్ లైఫ్ స్టోరీ, మై లైఫ్ స్టోరీ. But God, when we had an encounter with the Holy God, He changed the very complexion of our lives. Celebrate with fellow believers, and you can celebrate God while serving others. ఎవరు సెలబ్రేట్ చేయరు దేవుడు అంటే ఎవరు సరిగ్గా తెలియని వాళ్ళు, దేవునితో సంబంధం లేని వాళ్ళు, అంతరంగంలో పాపం ఉంటే, గిల్ట్ ఉంటే సెలబ్రేట్ చేయలేరు. స్వేచ్ఛను ఎంజాయ్ చేయలేని వాళ్ళు ఉంటారు. వాడికి మంచి భార్య ఉంటుంది, మంచి ఇల్లు ఉంటుంది, హెల్తీ చిల్డ్రన్ ఉంటారు, ఒక స్కూటరో బైక్ కారు ఏదో ఒకటి ఉంటుంది, అద్దెంట్లో వాళ్ళు ట్రబుల్ చేయకుండా ఉంటారు, లేదా సొంత ఇల్లు ఉంటుంది, అన్నీ ఉంటాయి. అయినా వాడి ఫేస్ ఎలా ఉంటుంది చూసి కొంతమంది. Some people are not happy. They're always. And some people are very legalistic. If you are happy, they become very legalistic. When you're celebrating, అయితే అంత చేయాలా అంటాడు. Poor fellow. My celebration is not for your appreciation. My celebration is because of His approval of me. God approved me. Though I'm not worthy, God approved me. And that's exactly why I celebrate Him. And His love for me is deeper than the deepest sea. That's the reason I celebrate God. And you should. Tell your neighbor, say, celebrate God. And celebrate yourself. మీ పిల్లలు ఎగిరి గంతేసే ఆనందంగా ఉంటే మీకు ఎట్లుంటుంది? వాడు ఒక మొహంలో ఏడు మొహం వేసుకొని ఉంటే ఎట్లుంటుంది? దేవుడికి అట్లుంటుంది. యూ షుడ్ ఎంజాయ్ యువర్ సెల్ఫ్, బీ జాయ్ఫుల్ అండ్ ఇక్కడ నుంచి బయటికి వెళ్తా, ఐ వెంట్ దేర్, ఐ హ్యావ్ లెర్న్డ్ అబౌట్ సెలబ్రేటింగ్ గాడ్, ఐ విల్ సెలబ్రేట్ గాడ్, ఐ విల్ సెలబ్రేట్ మై లైఫ్. ఇంటికి వెళ్ళి నువ్వు ఏం వేసుకున్నా దాన్ని బట్టి యూ సెలబ్రేట్ గాడ్. I want you to be proud that a holy God created you, that a loving God created you, a celebrating God created you, a celebrity God created you. He needs to be celebrated. He wants you to celebrate you.